హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి దసరా టైంలో షూట్ చేసిన వీడియో అండి. కొంచెం డిలే అయింది. నేను మా హస్బెండ్ అయితే మాడబడిషి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. సో వాళ్ళైతే తున్లో ఉంటారు. ఇంకా ఇప్పుడైతే మేము అన్నవరం కూడా రీచ్ అయిపోయాము. ఇక్కడ మీకు టెంపుల్ కూడా నేను మీకు చూపించేస్తాను. ఈ వీడియోలో కూడా మీకు పిల్లలు అయితే కనిపించరండి, ఎందుకంటే మాకైతే బైక్ జర్నీ అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ మేము బైకే ప్రిఫర్ చేస్తాం ఎక్కడికన్నా వెళ్ళడానికి. ఇంకా భీమవరం టు తుని అయితే చాలా డిస్టెన్స్ కదండి. ఇంకా పిల్లలు కూడా అంత కంఫర్ట్గా ఉండరు అని చెప్పి ఇంకా పిల్లల్ని అయితే అత్తయ్య వాళ్ళ దగ్గర మమ్మీ వాళ్ళ దగ్గర వదిలేసి మేమే వెళ్ళాము. సో ఇంకా మనం అయితే అన్నవరం టౌన్ దగ్గరికి కూడా వచ్చేసాము. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే అన్నవరం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. మేమైతే హైవే మీదుగా తుని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మేమైతే పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదండి, కానీ మేము హైవే మీద వెళ్తున్నప్పుడు మాకైతే మంచి వ్యూ పాయింట్ కనిపించింది. మీకు కూడా చూపించేస్తాను. సో ఇదే అనమాట. ఇక్కడ మనకి నామాలు అవి కనిపిస్తున్నాయి కదండి. అలాగే రైట్ సైడ్ టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదే అనమాట అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్. సో ఇక్కడి నుంచి మేమైతే దర్శనం చేసేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇదైతే నెక్స్ట్ డే అండి. మేము వెళ్ళిన నెక్స్ట్ డే అయితే అన్నయ్య ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేశారనమాట. 1 డేలో మాకు 3 ప్లేసెస్ చూపించారు. సో ఇంకా ఇప్పుడైతే మనం నర్సీపట్నం టౌన్లో అయితే ఉన్నామన్నమాట. సో ఆల్రెడీ మీరు ఇప్పటికే తమ్నైల్ చూసేస్తే తెలిసిపోయి ఉంటుందండి. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి దారిమట్టం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. మేమైతే ఇంటి దగ్గర టిఫిన్స్ చేసేసి బయలుదేరామండి. ఇంక ఇక్కడైతే నర్సీపట్నంలో అన్నయ్య వాళ్ళు లంచ్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. ఇంక ఇక్కడ నేను మా ఆడబడుషు వాళ్ళ అబ్బాయి అయితే ఉన్నామన్నమాట కార్లో. సో వీడైతే నాకు అత్త డ్రైవింగ్ వచ్చేసింది అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ నియర్ బై మనకి ఎక్కడా కూడా ఫుడ్ మంచిగా దొరకదండి. ఇంకా అందుకని చెప్పి మేమైతే నర్సీపట్నం టౌన్లోనే ఫుడ్ అది తీసేసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే ఫుడ్ అది తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చే వరకు మేము అక్కడైతే ఐస్ క్రీమ్స్ అవి తింటూ టైంపాస్ చేసాము. ఇంకా వాళ్ళు వచ్చాక మా జర్నీ కూడా స్టార్ట్ చేసాము. మాతో పాటు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. ఇంకా మేమైతే అన్నయ్య వాళ్ళ కారులో మేము 4 వెళ్తున్నాము. ఇంకొక కారులో వేరే ఫ్యామిలీ అలాగే మా మేనల్లుడు కూడా వెళ్తున్నారు. మేమైతే ఇక్కడ మాటల్లో పడిపోయి ఎదురుకు వెళ్ళిపోయామన్నమాట. బోర్డు చూసుకోలేదు. తర్వాత గూగుల్ మ్యాప్స్ లో చూస్తుంటే ఫ్రంట్కి వెళ్ళిపోయినట్టయితే చూపించింది. ఇంకా మళ్ళీ యూటర్న్ తీసుకుని అయితే మేము మా రైట్ వేలో వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ మీకు నేను డిస్టెన్స్ కూడా చెప్పలేదు కదండి. తుని టు నర్సీపట్నం అయితే మనకు 43 కిలోమీటర్స్ వచ్చిందనమాట. సో నర్సీపట్నం నుంచి దారిమట్టం వరకు 21 కిలోమీటర్స్. ఇక్కడ మనకి బోర్డు చూసాం కదా ఆల్రెడీ, అక్కడి నుంచి అయితే ఓన్లీ 5 కిలోమీటర్స్ అండి. మేమైతే మార్నింగ్ టిఫిన్స్ అవి ఇంట్లోనే చేసేసి వచ్చేసాం అనమాట. మాకైతే ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 11:30-12 అయితే అయిందండి టైమ్. ఆ రోజు మేము విజిట్ చేసిన 3 ప్లేసెస్ కూడా మేము అసలు ఎప్పుడు చూడలేదండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడికి వెళ్లే కొద్దీ కూడా అసలు నేచర్ కి ఎంత దగ్గరగా వెళ్తున్నామంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఆ కొండ వరకు వెళ్ళాలంట. ఇలా వీడియోలో చూస్తుంటే నార్మల్ గా ఉంది కానీ అసలు ఆ రోజు రియల్ గా చూస్తుంటే చాలా బాగుందండి. ఎక్కడున్నామా అనిపించింది నాకైతే. మేము నేచర్ ని ఫీల్ అయిన ప్రతి పాయింట్ టు పాయింట్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించేస్తానండి. సో ఈ వాటర్ అయితే మనకి పైన కొండల నుంచి వస్తున్న వాటర్ అనమాట. అసలు ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి. అసలు చూడ్డానికి అయితే నాకు 2 కళ్ళు సరిపోలేదనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ అంతా కూడా. మనమైతే హిల్ ఏరియాస్ అవి చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్తామండి, ఊటీ కొడైకెనాల్ అని చెప్పి. కానీ మన ఆంధ్రాలో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. ఇంకా మనమైతే మన డెస్టినేషన్ కూడా వచ్చేసామండి. ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మనకైతే ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఈ టెంపుల్ లో అయితే మనకు శివుడు దర్శనం ఇస్తారనమాట. ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళలేదండి. ఆ రోజు చాలా క్రౌడ్ ఉన్నారు. భవానీలు కూడా వచ్చారనమాట, దసరా టైం కదా. ఇంకా వాళ్ళందరూ వాళ్ళ పూజలు అయితే చేసుకుంటున్నారు అక్కడ. ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి మేమైతే సైడ్ నుంచి వెళ్ళిపోయాము. ఇక్కడికి వెళ్ళాక మాకు ఇంకొక షాక్ తగిలింది. అది కూడా నేను మీకు చూపిస్తానేంటో. ఇక్కడైతే మీకు నేను చూపించేస్తానండి. అసలు ఎన్ని మంకీస్ ఉన్నాయంటే ఇక్కడ నాకైతే ఒక్కసారి భయం వేసింది కార్లోంచి దిగడానికి. మేమైతే ఇక్కడికి ఫుల్ ప్లానింగ్ తో వచ్చామన్నమాట. కొంచెం సేపు వాటర్ తో అది ఆడేసుకుని ఇక్కడే ఫుడ్ తిందాము అని చెప్పి. కానీ అసలు ఈ కోతులు అయితే మాకు ఇంత కూడా ఛాన్స్ ఇచ్చేలా లేవన్నమాట. అన్ని కోతులు ఉన్నాయి. ఆల్రెడీ మాకన్నా ఎదురు కొంతమంది వెళ్తుంటే వాళ్ళ చేతిలోంచి ఏవో లాక్కుని అయితే వెళ్ళిపోయినాయి అండి. వాళ్ళైతే అరుస్తున్నారనమాట. మేము అదే చూస్తున్నాము. అండ్ తర్వాత అయితే మేము పిల్లలకు ఆకలేస్తే ఉంటాయి కదా అని చెప్పి అట్లీస్ట్ బనానాస్ అయినా పట్టుకెళ్దాం అనుకున్నాము. కానీ ఆ కవర్ చూడగానే వచ్చేసాయి అనమాట. ఇక్కడైతే నేను మీకు వీడియో క్లియర్ గా పెడతాను చూడండి. అసలు ఎంత ఫన్నీ చేసాయో అక్కడ. మొత్తం బనానాస్ అయితే లాగేసుకుంటున్నాయి. బ్యాగ్ లాగేది కదా.
అది తినేసి బుగ్గలు పెట్టేసుకుంటాయి. ఇంకా మేమైతే ఇదంతా అయ్యే పని కాదు అని చెప్పేసి ఫ్రూట్స్ అన్ని కూడా కార్లో పెట్టేసి వాటర్ బాటిల్స్ అలాగే పిల్లలు చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సెస్ అవి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే ఈ టెంపుల్ ఆపోజిట్ లో శివుడిది ఒక బొమ్మ కూడా పెట్టారనమాట. సో చాలా బాగుందండి చూడడానికి, నేను కూడా మీకు చూపించేస్తాను. సో ఇక్కడైతే మనం ఈ టెంపుల్ గోడ పక్క నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఒక పక్క వాటర్ ఫాల్, ఒక పక్క టెంపుల్, చాలా బాగుంది చూడడానికి. మేమైతే ఫ్రంట్ కూడా మంకీస్ అవి ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాం కానీ అన్ని ఆ స్టార్టింగ్ లోనే ఉన్నాయండి. ఇక్కడైతే ఏదో 1-2 అలా కనిపించాయి అంతే. ఇంకా మేమైతే నెమ్మదిగా వెళ్తున్నాము. అక్కడైతే స్నానాలు అవి చేసి వచ్చారు కదా, ఇంకా మొత్తం అంతా చెమ్మైపోయి తడితడిగా ఉందన్నమాట. ఇంకా మీకైతే నేను ఇక్కడ శివుడి విగ్రహం కూడా చూపించేస్తానండి. వీడియోలో అయితే క్లియర్గా తెలియట్లేదు కానీ అక్కడైతే అసలు ఆ రాళ్ళ మీద కూర్చుని శివుడు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో. ఇంకా కొంచెం ఎదురుకు వెళ్తే మనకైతే ఈ ఆర్చ్ అది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్ళిపోవాలన్నమాట. ఈ స్టెప్స్ అన్ని ఎక్కి పైన కొండపైకి అయితే వెళ్ళిపోతాము. అసలు ఆ రోజు అయితే క్రౌడ్ మామూలుగా లేరండి, చాలా మంది ఉన్నారనమాట. అలాగే కొంతమంది ఇక్కడ ప్రసాదం అది కూడా చేసుకుంటున్నారు, మేబీ స్వామివారికి సమర్పించుకోవడానికేమో. ఇంకా మనం అయితే స్టెప్స్ ఎక్కి పైకి కూడా వెళ్ళిపోదాం పదండి. ఈ వాటర్ ఫాల్స్ కి అయితే ఎక్కువగా కార్తీక మాసం, శివరాత్రి ఇలా దసరా టైంలో అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటారంటండి. పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుందంట. సో చాలా మంది వస్తారు ఈ చుట్టుపక్కల వాళ్ళు. అలాగే ఇక్కడికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారంట. పిక్నిక్ స్పాట్ లాగా వనభోజనాలు అవి కూడా పెట్టుకుంటారంట ఇక్కడ మేము పైకి ఎక్కగానే అయితే ఫోటోషూట్ కూడా పెట్టేసుకున్నామండి. సో బాగున్న ప్రతి లొకేషన్ దగ్గర అయితే మెమరీస్ కోసం కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను మా వదినికి, అన్నయ్యకి కూడా ఫొటోస్ తీసేస్తున్నాను. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ దిగాక ఇక్కడ పైనుంచి వస్తున్న వాటర్ దగ్గర కూర్చుని అయితే ఫొటోస్ దిగుదాం అనుకున్నాము. కానీ వేరే ఫ్యామిలీ వాళ్ళు అయితే సెటిల్ అయిపోయారు ఇక్కడ. అసలు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదన్నమాట వాళ్ళు. అరౌండ్ 15 to 20 minutes అయితే వెయిట్ చేసాము లెగుస్తారేమో అని, కానీ వాళ్ళైతే ఫుల్ సెటిల్ అయిపోయారు అక్కడ. సర్లే అని చెప్పి ఇంకా మేమైతే కొంచెం ఫ్రంట్కి వెళ్దాము, ఎక్కడైనా వ్యూ బాగుంటే కూర్చుని టైంపాస్ చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాము. సో కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి మాకైతే ఒక మంచి స్పాట్ కనిపించింది. అక్కడైతే కొన్ని పిక్స్ అయితే దిగాను నేను. ఈ వాటర్ ఫాల్ అయితే ఎవరిని డిసప్పాయింట్ చేయదండి, నేనైతే 100% గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ స్టెప్స్ గా ఉందన్నమాట. ఎంతమంది వచ్చినా ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చండి. ఏదో ఒక ప్లేస్ అయితే మీకు కంపల్సరీ దొరుకుతుంది అనమాట. అంత బాగుంది ప్లేస్ అంతా కూడా. ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ ఫాల్ అంతా కూడా పైనుంచి వేరియస్ టైప్స్ ఆఫ్ స్టెప్స్గా వచ్చింది. ఇంకా అందుకని చెప్పి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలం కూర్చుని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఆ రోజు క్రౌడ్ కూడా ఫుల్గా ఉండడం వల్ల కొంచెం స్లిప్ అవి కూడా అయ్యాయండి. ఎందుకంటే అందరూ స్నానాలు చేసి వెళ్ళడం రావడం ఇలా ఉన్నారు కదా, సో అంతా వాటర్ అయిపోయింది, రాయి అంతా జారిపోతుంది అనమాట. ఇంకా వదిన అయితే రానన్నారు, ఇక్కడే ఉండిపోతాను నేను, మీరు వెళ్ళండి పైకి అని. లేదు ఇంకొక స్టెప్పే కదా, వచ్చేయండి వదిన అని చెప్పి నేనైతే తీసుకెళ్ళిపోతున్నాను. సో ఇక్కడైతే మేము ఇంకొక స్టెప్ పైకి వెళ్ళాక మాకైతే ఇక్కడ ఫిషెస్ అవి కూడా కనిపించాయి అనమాట. ఇక్కడైతే మాకు ఫ్రీ పెడిక్యూర్ అయిపోయింది. ఇక్కడైతే వాటర్ లో లెగ్స్ పెట్టే కొద్ది ఫిషెస్ అయితే వచ్చేస్తున్నాయండి. అసలు భలే అనిపించింది మాకైతే. అలా ఇక్కడైతే నేను మా వదిన మంచిగా టైం పాస్ చేసాము. సో కొన్ని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లల్ని వచ్చి కూర్చోమన్నాము. సో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళైతే కాలు పెట్టడానికి లిటరల్లీ అసలు భయపడిపోయారనమాట, చాలా ఫిషెస్ వచ్చేస్తున్నాయని చెప్పి. ఇంకా సరే పదండి పైకి వెళ్దాము, అసలైన వాటర్ ఫాల్స్ పైన ఉన్నాయి అని చెప్పి అయితే వెళ్తున్నాము. అన్నయ్య, వదిన, ఇంక ఇక్కడ కనిపిస్తున్న ఇంకో అన్నయ్య ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఇద్దరు కిందే ఉండిపోయారు ఆ ఫిషెస్ దగ్గర ఇంకా టైం పాస్ చేస్తామని చెప్పి. ఇంకా వీళ్ళైతే అస్సలు ఆగట్లేదనమాట. మేమైతే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మా హస్బెండ్, ఇంకొక అన్నయ్య అండ్ మా మేనల్లుడు అయితే వెళ్తున్నారు. ఇంకా వాళ్ళని వీడియో తీయడానికి నేను కొంచెం ట్రై చేశాను. ఇక్కడైతే మొత్తం ఫుల్ వాటర్ ఉన్నాయండి. అసలు రాళ్ళు అయితే తడిచిపోయాయి అనమాట, జారిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి వచ్చింది. సో ఎవరైనా వాటర్ ఫాల్స్ కి అలా వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా వెళ్ళండి. నేనైతే ఇంక ఇక్కడ ఆగిపోయాను అనమాట. ఇక్కడైతే ఒక రాయి అది చూసుకుని ఇంక ఇక్కడైతే ఉండిపోయాను. మా హస్బెండ్ ఇంక ఇక్కడి నుంచి రావద్దు, వాటర్ అది ఉందన్నారు. ఇంకా ఇక్కడైతే బ్యూటిఫుల్ బటర్ఫ్లై కనిపించింది అనమాట నాకు. వీళ్ళైతే ఆ పైన వెళ్ళడానికి అసలు ఎంత కష్టపడ్డారంటే నార్మల్గా కాదు. సో మా మేనల్లుడు అయితే ఇలాంటి ఫీట్స్ చేయడం ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేనైతే. వీళ్ళ ముగ్గురు అయితే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని ముగ్గురు కూడా పై వరకు వెళ్ళారు. ఇంకా అక్కడైతే వీళ్ళు ఫుల్ రచ్ చేశారనమాట. సో ఆ వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తాను. కొంచెం వరకు నేను వీడియోస్ తీసానండి. ఇంకా తర్వాత ఇంకా పైకి వెళ్ళారు. అవైతే వీళ్ళు ఫోన్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయి అక్కడైతే వీడియోస్ తీసుకున్నారనమాట. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మేము వనభోజనాల టైప్లో ఒక చోట ఫుడ్ కూడా తిన్నాము, తెచ్చుకున్న లంచ్ అదిని.
సో అది కూడా నేను మీకు ఎండింగ్లో చూపించేస్తాను. ఫైనల్లీ వీళ్ళు అనుకున్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంక ఇప్పుడైతే ప్లేసెస్ చూసుకుని కూర్చోవాలి. నేను ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే తీయాలన్నమాట వాళ్ళని. సో అది టార్గెట్. సో మా జస్సు అయితే ఫస్ట్ కూర్చుని పోయాడు. అత్త ఫొటోస్ తీయండి, రెడీ రెడీ అని చెప్తున్నాడు వాడు. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే వాటర్ సౌండ్కి అయితే వాళ్ళ మాట నాకు వినిపించదు, నా మాట వాళ్ళకి వినిపించదు. సో వాళ్ళు కూర్చున్న దాన్ని బట్టి నాకు కుదిరినంత వరకు నేనైతే వీడియోస్ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేశాను అనమాట. ఇక వీళ్ళ ముగ్గురు అయితే ప్లేసెస్ మారుతూ ముగ్గురు కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీయించేసుకున్నారండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇంకా వస్తున్నారనమాట ఫోన్ తీసుకెళ్ళిపోవడానికి. వాళ్ళు అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి ఇంకా పైకి వాటర్ ఫాల్ ఉందనమాట. ఇంకా అక్కడికైతే వెళ్దామని చెప్పి వస్తున్నారు. ఇంకా నా దగ్గర అయితే మొబైల్ తీసేసుకుని వాళ్ళైతే పైకి కూడా వెళ్ళిపోయారనమాట. ఇంకో స్టెప్ పైన ఫ్రెష్ వాటర్ వస్తుంది. సో ఇక్కడైతే చూడండి మా జస్సు ఎంత బాగా కూర్చున్నాడో, మెడిటేషన్ చేసుకున్న పొజిషన్లో అయితే కూర్చున్నాడు. పైనుంచి వాటర్ కూడా చాలా బాగా పడింది. ఇంకా ఇక్కడైతే వీళ్ళ ముగ్గురు వీళ్ళ క్రియేటివిటీ అంతా బయటకు తీస్తారండి. సో చూడండి అసలు ఎంత బాగా కూర్చున్నారో, ఒకరి తర్వాత ఒకరు కూర్చుని ఎంత బాగా అభిషేకం చేయించుకుంటున్నారో కదా. నాకైతే లిటరల్లీ ఈ వీడియోస్ చూడగానే పైనుంచి ఆ జలపాతం పడుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక టైప్ ఆఫ్ అభిషేకం మనకేదో జరుగుతున్నట్టుగా అయితే నేను ఫీల్ అయ్యానమాట. చాలా బాగా నచ్చింది నాకు ఈ వాటర్ ఫాల్. ఎవరైనా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమందికి దారిమట్టం వాటర్ ఫాల్స్ ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇంకా ఇక్కడైతే వీళ్ళు లెవెల్ పెంచుకుంటూనే వెళ్ళిపోతున్నారనమాట. స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి అసలు వాటర్ ఎంత క్లియర్గా ఉందో, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇంకా దీనిపైన అంతా ఫ్లాట్గా ఉందంట. వీళ్ళైతే అసలు ఎంతసేపటికి రాలేదండి, చాలాసేపు టైం స్పెండ్ చేశారు పైన అయితే. అప్పటికే టైం 2:33 అయిపోయిందనమాట. సో ఇంక వీళ్ళు ఎంతసేపటికి రావట్లేదు, కాంటాక్ట్ చేయడానికి కూడా ఏం లేదనమాట. వాళ్ళ దగ్గర ఒక్క మొబైలే ఉంది. అన్నయ్య వాళ్ళేమో కింద ఉన్నారు, నేను మధ్యలో ఉండిపోయాను. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ సినిమాటిక్ వీడియోస్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో అయితే నేను ఒక రీల్ చేసి పెట్టానండి. నాకైతే నువ్వే కావాలి మూవీ అయితే గుర్తొచ్చిందనమాట ఈ వాటర్ ఫాల్స్ చూడగానే. సో చిన్న రీల్ పెట్టాను, ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో షార్ట్స్లో ఉంటుంది చూడండి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము, ఫుడ్ అది తిందాం కదా అని చెప్పి. ఇంక ఇక్కడైతే ఫుల్ మంకీస్ ఉన్నాయి. ఇక్కడైతే పాసిబిలిటీయే లేదు అని చెప్పి ఇంకా మేమైతే ఫ్రంట్కి వెళ్ళి తిందామని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నాకైతే లిటరల్లీ ఈ ప్లేస్ అంతా చూడగానే బాధేసిందండి. ఎందుకంటే అసలు మొత్తం ప్లాస్టిక్కే అనమాట. వచ్చిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయాక పాడేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఓన్ వెహికల్స్లోనే వస్తారు ఆల్మోస్ట్. సో తిన్నవన్నీ ఒక కవర్లో పెట్టుకుని వెహికల్లో పెట్టుకుంటే బయటికి వెళ్ళిపోయాక ఏదో ఒక టౌన్లో మనకి మున్సిపాలిటీ వాళ్ళవి డస్ట్బిన్స్ ఉంటాయి. సో వాటిలో పాడేస్తే ఇబ్బంది ఏమి ఉండదు కదా. సో మనమే మన ఎన్విరాన్మెంట్ని నీట్గా ఉంచుకోకపోతే ఎవరు ఉంచుతారు చెప్పండి. ఈ వీడియో ద్వారా నా సైడ్ నుంచి ఒక చిన్న పర్సనల్ మెసేజ్ అండి. ఎవరన్నా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ప్లీజ్ కొంచెం నీట్గా ఉంచండి. ఎందుకంటే మళ్ళీ మనం ఆ ప్లేసెస్కి వెళ్తాము. సో అంత గలీజ్గా ఉంటే మళ్ళీ వెళ్ళలేము కదా. మన టూరిస్ట్ ప్లేసెస్ మనమే డెవలప్ చేసుకోవాలి. ఇంకా మేమైతే వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ వచ్చేసేటప్పుడు మంచి ప్లేస్ అయితే చూసుకున్నాం అనమాట. పెద్ద మామిడి చెట్టు ఉంది, అలాగే చుట్టూరు పొలాలు ఉన్నాయి. అసలు చూడ్డానికి నేచర్కి దగ్గరగా వెళ్ళిపోయామండి. చాలా బాగుందనమాట. కానీ మేమైతే బెడ్షీట్స్ అవి మర్చిపోయామన్నమాట. ఇంకా సరే అని చెప్పి కార్లో కార్ కవర్ ఉంది, ఇంకా దాన్ని అయితే స్ప్రెడ్ చేసేసుకుని దాని మీదే కూర్చొని తినేద్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అన్నయ్య వీళ్ళందరూ కూడా అవే అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. మేమైతే వాటర్ బాటిల్స్ అవి తీసుకొస్తున్నాము. ఇంకా ఇక్కడైతే మేము లంచ్ అది ఫినిష్ చేసేసుకున్న తర్వాత ఇంకొక ప్లేసెస్కి కూడా వెళ్ళాము. ఇంకో 2 ప్లేసెస్, అవి కూడా నేను మీకు కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను. ఇంక ఇక్కడైతే మా వదిన, నేను, పిల్లలు అందరూ కూర్చున్నాము. అన్నయ్య, మా హస్బెండ్, ఇంకొక అన్నయ్య అనమాట. ప్యూర్ వెజ్ క్యాండిడేట్ బావగారు వడ్డిస్తున్నారు దగ్గర. ఏది మీ ప్లేట్? ఏంటది? అంతకుముందు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉలోచారు బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట. అదైతే చాలా బాగుందని చెప్పాను. సో మళ్ళీ అదే తీసుకొచ్చారు. ఉలోచారు బిర్యానీ, సమ్ దమ్ బిర్యానీస్ అవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ తెచ్చారు. ఇంక మా హస్బెండ్ అయితే ఓన్లీ వెజ్ కాబట్టి ఆయనకు ఒక వెజ్ బిర్యానీ. ఇంకా మేమైతే మా లంచ్ ఫినిష్ చేసేసుకుని ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ కూడా దిగామండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది ఆ రోజు. ఇంక ఇక్కడ నుంచి మేమైతే వేరే ప్లేస్కి కూడా వెళ్తున్నాము. అవైతే మీకు కమింగ్ వీడియోస్లో వస్తాయి. సో అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.